ఈరోజు వినవయ్య రామయ్య డైరెక్టర్ గారు రాంప్రసాద్ గారికి, నిర్మాత కృష్ణారెడ్డి గారు, మరి ఈనాటి హీరో మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్ గారు, నూతనంగా పరిచయం అవుతున్నటువంటి హీరో నాగా అన్వేష్ గారు, గౌరవ శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారు, జీవిత రాజశేఖర్ గారికి, పెద్దలు గౌరవనీయులు బ్రహ్మానందం అన్న గారు, హలి గారికి, శివారెడ్డి గారు, సురేష్ గారు, మణినేని గోపిచంద్ గారు, అందరికీ చాలామంది పేర్లు చెప్పాలి. హేమ గారు, సంపూర్ణేష్ బాబు గారు, పట్నాయక్ గారు, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, కృష్ణారెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఆ కాలంలో సింధూరపు అనేటువంటి చిత్రాన్ని తీసినటువంటి కృష్ణారెడ్డి గారు ఈరోజు ఆయన ఉత్సాహం చూస్తుంటే సినిమా కంటే తన కొడుకుని పరిచయం చేస్తున్నటువంటి, అంటే ఏ కుటుంబంలో అయినా కానీ వాళ్ళ పిల్లలు ప్రయోజకులైనప్పుడు బహుశా వీళ్ళ మదర్ అనుకుంటా పాపం కింద వచ్చిన వాళ్ళని చూస్తుంది, ఆ ట్రైలర్ వేసినప్పుడు ఆ స్క్రీన్ మీద చూసి ఆమె సంతోషపడుతుంది. అంటే పిల్లలు పైకి వచ్చినప్పుడు కనీసం తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీకి ఇటువంటి యంగ్స్టర్స్ ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు అదేవిధంగా అభిమానులు కూడా కొత్త వాళ్ళని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా మన భారతదేశంలో హైదరాబాదే చలనచిత్ర రంగానికి కేంద్ర బిందువు కాబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కులాలు ప్రాంతాలు ఉండవు. కాబట్టి అందరూ కలిసి ఈ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకువెళ్ళడానికి తప్పకుండా మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. టాలెంట్ ఉంటే మీకు అందరికీ తెలుసు, ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఎవరు పైకి రావాలన్నా కానీ టాలెంట్తోనే పైకి వస్తారు. మన అనూప్ రూబెన్ గారు దానికి ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకంటే గత సంవత్సరం ఆగస్టు నుంచో లేకపోతే ఆ మధ్య మే నుండి అనుకుంటా ఆయన చూస్తుంటే ఏ చిత్రం వచ్చినా కానీ అనూప్ రూబెనే మ్యూజిక్ డైరెక్టర్ అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇక్కడ పెద్దలు బ్రహ్మానందం గారిని మనం చిన్నతనం నుంచి చూస్తున్నాం. ఎవర్ గ్రీన్ హలి గారిని చూస్తాం. కాబట్టి రామ్ ప్రసాద్ కూడా తన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు మా మిత్రులు బి గోపాల్ గారు వారితో పాటు నేను చాలా సందర్భాల్లో కలిసిన. కానీ ఇటువంటి టాలెంట్ ఉన్నటువంటి డైరెక్టర్లని సినిమా ఇండస్ట్రీ ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యన గోపి కూడా వచ్చాడు కొత్తగా, మలినేని గోపి. కాబట్టి కొత్త డైరెక్టర్సు, కొత్త టెక్నీషియన్సు, సినిమా ఇండస్ట్రీ బతకాలి. లైట్ బాయ్ నుంచి ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళాలని చెప్పి తప్పకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి తెలియజేస్తూ, రామ్ ప్రసాద్ గారికి మంచి బ్రేక్ రావాలని, కృష్ణారెడ్డి గారికి వారి దంపతులకు మరి ఇటువంటి యంగ్ హీరో దొరికిండు. తప్పకుండా ఈ యంగ్ హీరో వాళ్ళకే కాకుండా తెలుగు ప్రజలందరికీ ఒక అభిమాన హీరో కావాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.